ఆర్య వైశ్య సంఘంలోని ధనికులు పేదలను ఆదుకోవాలి అని పిలుపునిచ్చారు తమిళనాడు గవర్నర్ రోసయ్య. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మించి 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్య వైశ్య సంఘం శతాధిక సావునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోసయ్య హాజరయ్యారు. కృష్ణా పుష్కరాల కోసం వచ్చే భక్తులకు రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామన్నారు ఇన్ఛార్జ్ డీజీపీ నండూరి సాంబశివరావు. గుంటూరు జిల్లాలో అతిపెద్ద ఘాట్ను అమరావతిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పనులను ఆయన పరిశీలించారు. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉండడంతో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి యాత్రికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. అక్కడ ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు సాంబశివరావు. కృష్ణా పుష్కరాలకు రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుంటూరు మీదుగా 112 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లుగా చెప్పారు రైల్వే అధికారులు. వీటిలో 64 రైళ్లలో ముందుగా రిజర్వేషన్ చేయించుకునే సదుపాయాన్ని కల్పించామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడు నుంచి వస్తున్న కూలీలు ఎర్ర సంపదను దోచేస్తున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కంజిమడుగు అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇదే సమయంలో 40 మంది తమిళ కూలీలు గొడ్డళ్లతో ఎర్రచందనం చెట్లు నరుకుతూ కనిపించారు. అడ్డుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా రాళ్లు, గొడ్డళ్లను విసురుతూ ఎదురుదాడికి దిగారు. దీంతో స్పెషల్ పార్టీ సిబ్బంది 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో అంతా పారిపోయారు. 2 స్మగ్లర్స్ ను మాత్రం పోలీసులు పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి గొడ్డళ్లు, 40కి పైగా ఎర్రచందనం దుంగల్ని స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్ వీకెండ్ పార్టీ మోత రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా షేక్ బషీర్బాద్ దగ్గర ఓ ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న డీజే పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. వీకెండ్ లో బర్త్డే పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తున్న 21 మంది యువకుల్ని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం నిందితుల్ని షేక్ బషీర్బాద్ పోలీసులకు అప్పగించారు. విశాఖ కృష్ణరాయపురంలో బాలిక తనూజ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. తనూజది హత్యేనని స్థానికులు అనుమానిస్తున్నారు. త్వరగా విచారణ జరపాలని, తనూజ మృతికి కారణం ఎవరో తేల్చాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మందలించడంతో రాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోయిన కూతురు తెల్లవారేసరికి శవమై తేలడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. గతంలో ఆమెను వేధించారనే ఫిర్యాదులు ఉన్న 2 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రాజమండ్రిలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. సుమారు 3.5 టన్నులకు పైగా గంజాయి లోడును కడియం పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 18 కోట్లు ఉండవచ్చని అంచనా. గంజాయిని తరలిస్తున్న 4గురిని అరెస్ట్ చేసి 4 వాహనాల్ని సీజ్ చేశారు. అంత భారీ స్థాయిలో గంజాయిని ఎవరు ఎక్కడి నుంచి తరలిస్తున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వరంగల్లోని ప్రభుత్వాసుపత్రిలో ఫంగస్ కలకలం రేపింది. క్రిమి సంహారక మందు సేవించిన వారికి ఇచ్చే డ్రగ్ లో ఫంగస్ ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలోని రోగికి డ్రగ్ ఇస్తుండగా నర్సులు విషయాన్ని గుర్తించి వెంటనే పై అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఆసుపత్రిలో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో జల కళ కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుండి 20,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలోని ప్రాజెక్టులో 1.10 అడుగుల నీటి మట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు అడుగులు కాగా 21 టీఎంసీల అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. కరీంనగర్ పట్టణంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బొమ్మకల్, రేకుర్తి, హుస్సేన్పురలో రోడ్లపై వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో ఆయా కాలనీల వాసులు బయటకు రాలేకపోయారు. ఇళ్లలోకి కూడా భారీగా నీరు చేరింది. వాహనాలు నీట మునిగిపోయాయి.
మెదక్ జిల్లా ఇస్లాంపూర్ రామప్పగుట్ట దేవాలయంలో ఆషాఢమాస పూజలు నిర్వహించారు. శివాలయంలో నవగ్రహ, శని, చండీ, సప్తచండీ హోమాలు చేశారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. కడప జిల్లా తాళ్లపాకలో శ్రీ కామాక్షంబ సమేత సిద్దేశ్వర స్వామి పుష్పయాగ సేవ అత్యంత వైభవంగా సాగింది. ముందుగా సిద్దేశ్వర స్వామికి గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామికి తామర, గులాబీలు, కనకాంబరాలు, జాజి, మల్లె లాంటి విశేష పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. తర్వాత స్వామివారికి నివేదన, నీరాజనం, ఆస్థానం, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఓలు ఐక్యంగా ఉండాలని ఎంఎస్ఓల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. డిజిటలైజేషన్ విషయంలో ఎంఎస్ఓలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లా పొదిలిలో డిజిటలైజేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేట్ శక్తుల నుంచి వచ్చే ఒత్తిడి ఎదుర్కోవాలని ఆయన సూచించారు.